పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా ఉమ్, ఒకరి బట్టలు ఒకరు వేసుకుంటూ ఉంటారమ్మా సాధారణంగా. ఉమ్, ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉమ్, లేకపోతే తోడుకోడళ్ళనో వదిన మరదళ్ళనో ఇలా మార్చుకుంటారు. కొంతమంది స్నేహితులు కూడా చూస్తే చాలు నాకు నచ్చింది అని చెప్పేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లా మార్చుకోవటం కరెక్టేనా? అసలు ఇట్లా వేసుకోవచ్చా ముందు? ఈ కాలంలో చాలా మంది చేస్తున్నారమ్మా ఈ పని. కానీ నిజానికి తీవ్రమైనటువంటి మనస్తత్వాలు భావాలు ఉన్నటువంటి వాళ్ళ బట్టలు కానీ మరొకళ్ళు వేసుకుంటే వాటి ప్రభావం వేసుకున్న వాళ్ళ మీదకి వస్తుంది. ఉహుం. ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి వస్త్రం ఏదైతే ఉందో అది మన శరీరానికి దగ్గరగా ఉంటుంది. మన శరీరం నుంచి వెలువడేటటువంటి భావస్పందనలు ఏవైతే ఉంటాయో అవి దీన్ని అది గ్రహిస్తుంది. స్వీకరిస్తుంది. అందువల్లే కదా ఒక కుక్కకి కట్టుకున్న బట్ట వాసన చూపించి ఈ ఈ బట్ట కట్టుకున్న వాడిని కనుక్కోమంటే కుక్క వెళ్ళి పట్టుకుంటోందా లేదా? అవునమ్మా. అంటే ఏముంటుంది, దానికి వాసన ఉందంటాం. ఏమిటా వాసన? వాసన అంటే మన శరీరం తాలూకు వైబ్రేషన్స్ అవి. అంచేత ఒకళ్ళు వేసుకున్నటువంటి బట్టలు వేసుకున్నట్టయితే ఈ వైబ్రేషన్స్ అటు పెడతాయి. మంచైనా చెడైనా మంచైనా చెడైనా పెడతాయి. అంచేత మహానుభావులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళవి పర్వాలేదు. ఉదాహరణకి మనం ఈ ఎవరైనా డెలివరీ అయిందనుకో, పసిబిడ్డలకి పసిబిడ్డలకి ఎవరైనా 10 మంది పిల్లలు కలిగిన తల్లి, ఒక బిడ్డ కూడా పోకుండా ఉన్న తల్లులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు కట్టుకున్న బట్ట ఈ నా పిల్లకి పొత్తిళ్ళకి బట్ట అని అడుగుతారు. అవును కదా. అంటే ఏమిటి ఆవిడకి బిడ్డలని బాగా చూసుకునేటటువంటి వైబ్రేషన్స్ ఆవిడ శరీరం నుంచి ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల పిల్లలు బతుకుతారు తప్ప దక్కకుండా పోరు. అందువల్ల ఆ బట్టలు తీసుకుని వెళ్ళి వేసినడితే ఆ బిడ్డ ఉండడం జరుగుతుంది. ఇది మనకు కనపడుతున్న ఉదాహరణ. ఇట్లాంటిదే దురాలోచనలు ఉన్న వాళ్ళ బట్టలు అనుకోండి, అవి వేసుకున్నట్టయితే ఏమనిపిస్తుంది, మనకు కూడా ఎంతో ఆలోచనలు వస్తాయి. కాస్త చికాకు కలగడం. అంటే నా ఉదాహరణకి ఒక చెడు భావం కలిగినటువంటి వాళ్ళ వస్త్రాలు నేను వేసుకున్నాను అనుకుందాం కాసేపు. నావి కూడా తీవ్రంగా స్ట్రాంగ్ వైబ్రేషన్స్ ఆలోచనలు అనుకోండి, అవి నా మీద ప్రభావం పెద్దగా చూపించకపోయినా క్లాష్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది. నా భావాలు అవి ఆ వైబ్రేషన్స్ ఈ వైబ్రేషన్స్ మధ్య. అట్లా కాకుండా నేను కొంచెం బలహీనంగా కనుకున్నట్టయితే వాటి ప్రభావం ఉంటుంది. అందువల్ల సాధారణంగా పూర్వకాలం ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోకూడదు అనేవారు. దీనికి సంబంధించి మనకు ఒక పురాణాల్లో ఒక ఇతివృత్తం కూడా ఉంటుంది. దేవయాని శర్మిష్ఠ వీరు జలకాలు ఆడుతూ ఉన్న సందర్భంలో శర్మిష్ఠ పొరపాటున ఈవిడ శర్మిష్ఠేమో రాజుగారి కూతురు, దేవయాని శుక్రాచార్యుడు కూతురు, ఆయన గురువు గారు. అందుకని వీళ్ళిద్దరూ కలిసి బాగానే విహారం చేస్తూ ఉంటే స్నానం చేసినప్పుడు ఇద్దరు బయటికి వస్తారు. బయటికి రాగానే శర్మిష్ఠ ఏం చేస్తుంది, బట్టలు వేసుకుంటుంది. పొరపాటున దేవయాని బట్టలు వేసుకుంది. దేవయాని శర్మిష్ఠ వదిలిన బట్టలు నేను వేసుకోనండి. పోనీ తన బట్టలే విప్పి ఇద్దామన్నా ఆల్రెడీ ఒకసారి శర్మిష్ఠ వేసుకుంది కదా, తన ఒంటి మీదకి వెళ్ళాయి కదా, నేను వేసుకోనని అక్కడే కూర్చుంది మొండితనంగా. అప్పుడేమైందమ్మా? అప్పుడు యయాతి మహారాజు అటు రావడం, ఆయన వస్తూ ఉంటే ఆ నూతులు ఎక్కడో బావిలో లోపల పడిపోయినటువంటిది, నన్ను ఎవరైనా రక్షించండి అని అడగడం. ఆయనేమో ఇలా చేయి పట్టి పైకి తీయడం. ఆ తీసినప్పుడు ఇదిగో నువ్వు నా చేయి పట్టుకున్నావు గనక నువ్వే నన్ను పెళ్లి చేసుకో, పాణిగ్రహణం అయిపోయిందని పేచీ పెట్టడం. ఎందుకంటే ఈయన రాజు, ఆవిడేమో గురువు గారి కూతురు బ్రాహ్మణ. ఇప్పుడు ఈ రాజుని చేసుకుని ఆ శర్మిష్ఠ మీద తన పెత్తనం చూపించుకోవాలని. మొత్తానికి అది విలోమ వివాహం గనక కుదరదు అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తాయంటే, కూతురంటే పిచ్చి ప్రేమ ఉన్నటువంటి శుక్రుడు నేను ధర్మశాస్త్రాన్ని మార్చేస్తానని చెప్పి ఈ విలోమ వివాహాన్ని ఆయన ఆమోదించటం. ఇదంతా తర్వాత కథ అంతా చాలా దేవయాని శర్మిష్ఠ ఈ వ్యవహారం అంతా ఇట్లా.
అంటే ఒకళ్ళు విప్పినటువంటి వస్త్రాలు మరొకళ్ళు వేసుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు. ఏదో ఆపద్ధర్మంగా పొరపాటు జరిగింది, ఇంటికెళ్ళి మార్చేసుకోవడం, మళ్ళీ స్నానం చేయడం, ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చు. కానీ ఆవిడ అక్కడ మొండితనం చేస్తుంది, అది వేరే మాట. కానీ విషయం ఏంటంటే ఆ వస్త్రాలతో పాటు వాళ్ళ భావాలు కూడా ఉంటాయి, వైబ్రేషన్స్. అవి ఎందుకు ఇక్కడ మంచివైతే పర్వాలేదు కానీ మంచివి ఉంటాయని నమ్మకం ఏమిటి? అదే కదా. పోనీ నేను మంచిగా కనపడుతున్నాను, నా వైబ్రేషన్ బాగున్నాయని మీరు అనుకోవచ్చు. కానీ నమ్మకం ఏమిటమ్మా, నేను కనపడినంత మాత్రం నా భావాలు మంచిగా ఉంటాయని ఏం చెప్తాము? లోపల భావాలు ఎలా ఏమో తెలుస్తాయి? ఏముంటాయి, ఎలా తెలుస్తాయి? అందువల్ల అది మంచిది కాదు. మీరు అన్నట్టు అక్క చెల్లెళ్ళు వాళ్ళు అనుకోండి, అది వాళ్ళకి ఎట్లయినా శారీరక సంబంధం ఎలాగో ఉంది, వాళ్ళకి అవును. రక్త సంబంధం ఉంది గనక అంత ఎక్కువ ప్రభావం చూపించవు. అక్కడ ఉంటాయి. తల్లివైతే అసలు పెద్ద తేడా కూడా ఉండదు. తల్లి వస్త్రాలు ధరించినట్టయితే అంతగా తేడా ఉండదు అసలు, మరీ ఎక్కడో ఎక్స్ట్రీమ్స్ అయితే తప్ప. కనుక అక్క చెల్లెళ్ళది అంత కాదు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి రక్త సంబంధం ఉంది, వీళ్ళ లోపల ఉన్న అవునవును. జీన్స్ వాళ్ళ లోపల ఉన్న జీన్స్. సో వేరే కానీ కానటువంటి వాళ్ళది మాత్రం వేసుకునేటప్పుడు వేసేటప్పుడు ఆలోచించాలి. చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేవయాని శర్మిష్ఠ వీరు జలకాలు ఆడుతూ ఉన్న సందర్భంలో శర్మిష్ఠ పొరపాటున ఈవిడ శర్మిష్ఠేమో రాజుగారి కూతురు, దేవయాని శుక్రాచార్యుడు కూతురు, ఆయన గురువు గారు. అవును. అందుకని వీళ్ళిద్దరూ కలిసి బాగానే విహారం చేస్తూ ఉంటే స్నానం చేసినప్పుడు ఇద్దరు బయటికి వస్తారు. బయటికి రాగానే శర్మిష్ఠ ఏం చేస్తుంది, బట్టలు వేసుకుంటుంది. పొరపాటున దేవయాని బట్టలు వేసుకుంది. దేవయాని శర్మిష్ఠ వదిలిన బట్టలు నేను వేసుకోనండి. పోనీ తన బట్టలే విప్పి ఇద్దామన్నా ఆల్రెడీ ఒకసారి శర్మిష్ఠ వేసుకుంది కదా, తన ఒంటి మీదకి వెళ్ళాయి కదా. నేను వేసుకోనని అక్కడే కూర్చుంది మొండితనంగా. అప్పుడేమైందమ్మా? అప్పుడు యయాతి మహారాజు అటు రావడం, ఆయన వస్తూ ఉంటే ఆ నూతులు ఎక్కడో బావిలో లోపల పడిపోయినటువంటిది, నన్ను ఎవరైనా రక్షించండి అని అడగడం. ఆయనేమో ఇలా చేయి పట్టి పైకి తీయడం. ఆ తీసినప్పుడు, ఇదిగో నువ్వు నా చేయి పట్టుకున్నావు గనక నువ్వే నన్ను పెళ్లి చేసుకో, పాణిగ్రహణం అయిపోయిందని పేచీ పెట్టడం. ఎందుకంటే ఈయన రాజు, ఆవిడేమో గురువు గారి కూతురు, బ్రాహ్మణ. ఇప్పుడు ఈ రాజుని చేసుకుని ఆ శర్మిష్ఠ మీద తన పెత్తనం చూపించుకోవాలని. మొత్తానికి అది విలోమ వివాహం గనక కుదరదు అని చెప్పి ధర్మశాస్త్రాలు చెప్తాయంటే, కూతురంటే పిచ్చి ప్రేమ ఉన్నటువంటి శుక్రుడు నేను ధర్మశాస్త్రాన్ని మార్చేస్తానని చెప్పి ఈ విలోమ వివాహాన్ని ఆయన ఆమోదించటం. ఇదంతా తర్వాత కథ అంతా చాలా దేవయాని శర్మిష్ఠ ఈ వ్యవహారం అంతా ఇట్లా. అంటే ఒకళ్ళు విప్పినటువంటి వస్త్రాలు మరొకళ్ళు వేసుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు. ఏదో ఆపద్ధర్మంగా పొరపాటు జరిగింది, ఇంటికెళ్ళి మార్చేసుకోవడం, మళ్ళీ స్నానం చేయడం, ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చు. కానీ ఆవిడ అక్కడ మొండితనం చేస్తుంది, అది వేరే మాట. కానీ విషయం ఏంటంటే ఆ వస్త్రాలతో పాటు వాళ్ళ భావాలు కూడా ఉంటాయి, వైబ్రేషన్స్. అవి ఎందుకు ఇక్కడ మంచివైతే పర్వాలేదు కానీ మంచివి ఉంటాయని నమ్మకం ఏమిటి? పోనీ నేను మంచిగా కనపడుతున్నాను, నా వైబ్రేషన్ బాగున్నాయని మీరు అనుకోవచ్చు. కానీ నమ్మకం ఏమిటమ్మా, నేను కనపడినంత మాత్రం నా భావాలు మంచిగా ఉంటాయని ఏం చెప్తాము? లోపల భావాలు ఎలా ఏమో ఏముంటాయి, ఎలా తెలుస్తాయి? అందువల్ల అది మంచిది కాదు. మీరు అన్నట్టు అక్క చెల్లెళ్ళు వాళ్ళు అనుకోండి, అది వాళ్ళకి ఎట్లయినా శారీరక సంబంధం ఎలాగో ఉంది, వాళ్ళకి అవును రక్త సంబంధం ఉంది గనక అంత ఎక్కువ ప్రభావం చూపించవు. అక్కడ ఉంటాయి. తల్లివైతే అసలు పెద్ద తేడా కూడా ఉండదు. తల్లి వస్త్రాలు ధరించినట్టయితే అంతగా తేడా ఉండదు అసలు, మరీ ఎక్కడో ఎక్స్ట్రీమ్స్ అయితే తప్ప. కనుక అక్క చెల్లెళ్ళది అంత కాదు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి రక్త సంబంధం ఉంది, వీళ్ళ లోపల ఉన్న జీన్స్ వాళ్ళ లోపల ఉన్న జీన్స్. కానీ కానటువంటి వాళ్ళది మాత్రం వేసుకునేటప్పుడు ఆలోచించాలి, చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా. చాలా జాగ్రత్తగా. నమస్తే. నమస్తే.